వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం కుట్ర అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని అన్నారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన కుట్ర అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమతో పాటు మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు. 6 గ్యారంటీల మోసం, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వ్యవహారం తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం నిజాలను దాచేందుకు ఈ కేసును ఉపయోగిస్తోందని విమర్శించారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులు మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో వారు సమావేశమై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములమవుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది హైదరాబాద్ లో ఫాలో అప్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు. దీనికి వేదిక బృందం సానుకూలంగా స్పందించింది. ఇక తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి, టెక్నాలజీ పరిశ్రమలకు మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దావోస్ పర్యటన ముగియగా దీనిలో పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అనంతరం సీఎం అమెరికా పర్యటనకు బయలుదేరారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు కేతిరెడ్డి సవాల్ విసిరారు. స్పందించిన జేసీ వర్గీయులు కేతిరెడ్డి ఇంటి వద్ద చర్చకు రావాలని పిలుపునిచ్చారు. జేసీ వర్గం రాళ్లు డంప్ చేసి ఉద్రిక్తత సృష్టిస్తోందని కేతిరెడ్డి ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పెంచారు. ప్రస్తుతం పట్టణంలో ఉద్విగ్న వాతావరణం కొనసాగుతోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. సరస్వతి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా అక్షరాభ్యాసాల్లో పాల్గొన్నారు. రాత్రి 7 గంటల వరకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగుతాయి. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల మధ్య నేడు తొలి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. యుఏఈ వేదికగా 3 దేశాల ప్రతినిధులు భేటీ అవుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. యుద్ధ విరమణ, శాంతి చర్చలపై ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 3 దేశాల మధ్య నమ్మకాన్ని పెంచి సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఈ సమావేశంపై ఆశతో ఎదురు చూస్తోంది. గణతంత్ర దినోత్సవానికి ముందు పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. నోయిడాలోని శివనాడా స్కూల్తో పాటు అహ్మదాబాద్లోని కొన్ని పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. భద్రత కోసం విద్యార్థులను పాఠశాలల నుంచి బయటకు పంపించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఉత్తర భారతంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఢిల్లీలో ఈరోజు పలుచోట్ల వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం చల్లబడింది. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతున్నాయి. మరోవైపు కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జమ్మూ, శ్రీనగర్ రహదారి మూసుకుపోయింది. హిమాచల్లోని మనాలిలో కూడా మంచు కురుస్తోంది.
నెదర్లాండ్స్ కు చెందిన టామ్ ఇండెక్స్ 2025 ప్రకారం బెంగళూరు ప్రపంచంలో రెండో అత్యంత ట్రాఫిక్ రద్దీ నగరంగా నిలిచింది. మొదటి స్థానంలో మెక్సికో ఉంది. గత ఏడాది 3వ స్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఏడాది 2వ స్థానానికి చేరుకుంది. ఇది నగరంలో ట్రాఫిక్ సమస్య ఎంత పెరిగిందో చూపిస్తోంది. రద్దీ సమయంలో బెంగళూరులో గంటకు సగటున 16.6 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం జరుగుతోంది. ఉదయం ఇది 14.6 కిలోమీటర్లకు, సాయంత్రం 13.2 కిలోమీటర్లకు తగ్గుతోంది. ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ అమెరికా భారీ నౌకాదళాన్ని మోహరించిందని తెలిపారు. అమెరికా సైన్యం ఆ దేశం వైపు కదులుతోందన్నారు. ఈ పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఇరాన్లో నిరసనకారుల ఉరిశిక్షలను తమ ఒత్తిడితోనే ఆపామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అమెరికా యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు పశ్చిమాసియాకు చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఉద్రిక్తతలు తగ్గకపోతే కఠిన చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న T20 సిరీస్లో భారత్ తొలి మ్యాచ్లో గెలిచి మంచి ఆరంభం చేసింది. నేడు రాయ్పూర్లో జరిగే రెండో T20లో కూడా విజయం సాధించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ, రింకు సింగ్ మెరిశారు. అయితే సంజు శాంసన్, ఇషా కిషన్ విఫలమయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ కూడా పెద్ద స్కోర్ చేయాలని జట్టు ఆశిస్తోంది. బౌలింగ్లో అర్షదీప్, బుమ్రా కీలకంగా ఉన్నారు. కివీస్ను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడాలని టీమిండియా భావిస్తోంది.